బీసీల ధ్వజం నడుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం జగద్గిరి గుట్టాలో సాయి ఈశ్వర చారి ఏదైతే ఉన్నారో నిన్న వీరమరణం పొందింది అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పొలిటికల్ యాక్షన్లోకి దిగిండ్లు పొలిటికల్ లీడర్లు అందరూ అని చెప్పుకోవచ్చు. బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% కామారెడ్డి డిక్లరేషన్కు గతి లేదు, అతి లేదు. మరి మంత్రులు ఎందుకు మాట్లాడలేదు? బీసీ బిడ్డలు అనేక మంది ఇక్కడ ఉన్నారు. కుమార్ ఘాట్గే అన్న ఉన్నారు. బీసీల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ గల్లీ టు ఢిల్లీ వరకు వెళ్ళిన ఒక రజక బిడ్డ మన దగ్గర ఉన్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసిన బిడ్డ మన దగ్గర ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ బీసీల ఆ మరణాలు? ఏ విధంగా చూస్తారు? ఇచ్చిన హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ విధంగా చూస్తారు? ఒకసారి మాట్లాడే ఆ ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎట్లా చూస్తారన్న? సాయి ఈశ్వరాచారి మరణం నిజంగా కంచివేస్తూ ఉంది, ఎట్లా చూస్తారు? సాయి ఈశ్వరాచారి మాది బలమరణం అంటారు దీన్ని, ఒక ఆత్మ బలిదానం. ఆ రోజు మాది ఆయన తీసుకున్న నిర్ణయం ఒకటే మాట, బగబగ మండుతున్న ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మరి మండుతున్న నడి రోడ్డు మీద మండుతున్నా కూడా ఒక మాట చెప్తున్నాడు, నేను బీసీల కోసమే బలిదానం చేసుకుంటున్నా, బీసీలు సంఘటితం కావాలి, బీసీలకు ఈ ప్రభుత్వాలు న్యాయం చేస్తలేవు అని ఆయన చెప్పిన ఆయన మొదటి మాట బీసీలకు న్యాయం, బీసీలకు రాజ్యాధికారం. మరి సాయి ఈశ్వర్ చారి యొక్క మరణము ఇలా బీసీల కనువిప్పు కలగాలి. ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికలలో చెంపపెట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో మరి మేనిఫెస్టోలో పెట్టిన అంశము కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% బీసీలకు ఇస్తామన్నది విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా. మరి 3 అంశాలను ఇలా రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ఏంటంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వము మా షాట్లో తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు ఆడిన నాటకంలో 2 సంవత్సరాల కాలయాపనలో బీసీలు అనేక రకాల ఉద్యమాలు చేసినారు. దాంట్లో సైకిల్ యాత్ర, పాదయాత్ర, సత్యాగ్రహ దీక్షలు, అసెంబ్లీ ముట్టడీలు, జంతర్ మంతర్ కాడ కానీ ఇందిరా పార్కు కానీ అనేక ధర్నాలు చేయడం జరిగింది. అలాగే చాపర్తి కుమార్ గారికి నేను పత్ర సిద్ధేశ్వర పటేల్ సక్కని సంజయ్ నేత ముగ్గురం కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. ఇవాళ తమ్ముడు సాయి ఈశ్వర్ చారి బలిదానం చేసుకున్నాడంటే బీసీలారా కళ్ళు తెరుచుకొని ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేలా చెప్పుతో కొట్టేలా ఓటును మన బీసీ బిడ్డకి వేసుకొని మన బీసీలకు రాజకీయ అధికారం సాధించేందుకే మనం చైతన్యం కావాలని మరి ఈశ్వరాచారి యొక్క బలమరణము ఇది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా బేషరతుగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య. ఇలా బీసీలకు 2 సంవత్సరాలు కాలయాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చట్టాల మీద అవగాహన లేదు, ఒక పరిపాలన మీద అవగాహన లేదు, ఒక ప్రజల అవసరాల కోసం కూడా అవగాహన లేని ఒక ముఖ్యమంత్రి నాడు మా నియంత్ర ముఖ్యమంత్రి అంటే అంతకు మించిన గజ నియంత్ర ముఖ్యమంత్రి వచ్చిండు. బీసీ ప్రజల ఇప్పుడైనా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే జనాభాలో 60% మన ఓటు మనం వేసుకుంటే భవిష్యత్తులో సాయి ఈశ్వరాచారి యొక్క ఆత్మ శాంతించాలన్నా ఆయనకు మనం ఒక సంఘీభావం తెలపాలన్నా మనం బీసీగా పుట్టినందుకు మన ఓటు మనం వేసుకొని అగ్రకుల ఆధిపత్య వర్గాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ సాయి ఈశ్వరాచారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చేస్తూ అందరికీ ఉద్యమ వందనాలు. నేను చాపర్తి కుమార్ గారికి. నాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎట్లాగైతే పెట్రోల్ పోసుకొని తన శరీరాన్ని గాయం చేసుకొని ఆత్మ బలిదానం చేశాడో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది జరిగింది. ఈనాడు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం నాడే బీసీల గురించి రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పి ఆవేదనతో ఇప్పుడు ఇక్కడ ఈశ్వరాచారి విశ్వకర్మ ముద్దుబుట్ట మళ్ళీ పెట్రోల్ పోసుకొని తన ఆత్మ బలిదానాన్ని చేసి ఈరోజు బీసీలందరూ గర్జించి ప్రభుత్వం మీద వ్యతిరేకత చేయాలని చెప్పేసి తన ఆత్మ బలిదానంతో తెలియజేసి ఈరోజు తను మరణించాడు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి బీసీలందరికీ 42% రిజర్వేషన్ను చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈనాడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తము విశ్వకర్మ సోదరులందరూ కూడా ఈ యొక్క మరణానికి చింతిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బంద్ ప్రకటించినాము. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ నమస్కారం. నా పేరు పానగంటి శ్రీధర్, హన్మకొండ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు. కత్తెరపల్లి దామోదర్ కాకతీయ యూనివర్సిటీ జాగ్ చైర్మన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న? మరి వాస్తవంగా మలిదశ ఉద్యమంలో ఒక శ్రీకాంతాచారి రూపంలో మరి ఆత్మ బలిదానం చేసుకుంటే ఈరోజు 42% బీసీ రిజర్వేషన్కై మనస్తాపానికి గురి అయి ఈ యొక్క
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఇచ్చిన హామీ మరి బీసీలకు 42%, మరి కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఎందుకు అమలు పరుస్తలేరని చెప్పేసి మనస్తాపానికి గురి అయి ఈరోజు ఒక బీసీల ఆత్మ బంధువుగా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఒక సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యగానే ఈరోజు ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం. మరి వాస్తవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీరందరూ కూడా ఇకనైనా కళ్ళు తెరవాలి. ఈ యొక్క సాయి ఈశ్వరాచారి మరణం ద్వారానైనా మీరు కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని బీసీ 42% రిజర్వేషన్కై మీరు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. లేని ఏడల మేము తెలంగాణ ప్రాంతంలో తిరగలేమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి అదే విధంగా ఈ యొక్క సాయి ఈశ్వరాచారి కుటుంబ పరిస్థితి దయనీయమైన పరిస్థితి. ముగ్గురు ఆ చిన్న పిల్లలు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా చాలా బాధపడ్డటువంటి సందర్భం. ఆ యొక్క కుటుంబానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తూ ఆ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని మేమందరం కూడా ముక్త కంఠంతో ఆ కుటుంబం తరఫున మేము వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెయిన్గా సాయి ఈశ్వరాచారి క్యూనియస్ ఆఫీస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూనియస్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడ్డ విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఇప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ కార్యకర్తలు ఎక్కడికక్కడ జగద్గిరి గుట్టకు వస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఇక్కడ సూదగొని హరిశంకర్ గౌడ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్నా మేజర్గా మన ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడ్డ పరిస్థితి బీసీ బిడ్డలు, ఇదే విధంగా పోతే తెలంగాణ కోసం 1200 మంది బలి అయింది. ఇప్పటికే ఎంతమంది బీసీలను బలిగొంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి సిగ్గు వస్తుంది? ఫస్ట్ బలిదానం అనేది తప్పు. మనము ఉండి కొట్లాడాలి, దాన్ని ఉండి కొట్లాడాలి. మనం ఎవరి గురించి చావాలి? చదవడం అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో చదివిన వాళ్ళు మనల్ని అందరూ అధికారం ఎవరు అనుభవించారు, ఇప్పుడు ఎవరు అనుభవిస్తారు? అది ఏమొచ్చింది? ఏం రాలేదు, ఎవరికి ఏం రాలే. అది తప్పది. ఇప్పటికైనా తెలంగాణ యువతకు మన ప్రజానికాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా బీసీ ప్రజలకు తప్పు విధానం అది కాదు. మనం పోరాడదాం. మల్లన్న గారి దగ్గరికి ఎందుకు వచ్చినంటే ఒక నిబద్ధతతోటి అందరూ ఒక సంఘం ఓ రోజు ఒక దగ్గరికి, ఇంకో సంఘం ఓ దగ్గరికి, ఒక పార్టీ విధానం కరెక్ట్ లేదు కాబట్టి ఇతను ఒక్కడు కొట్లాడుతుండు కాబట్టి ఈ దగ్గరకు వస్తే సమస్య న్యాయం దొరుకుతుంది, ఈ సమస్య ఒక అర్థం ఉంటుందని వచ్చిండు. అతన్ని అలా చేసుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. కానీ ప్రభుత్వం మోసం వాగ్దానాలతో, మోసం మాటలతో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% అని ఇస్తా అని చెప్పి దొంగ వాగ్దానాలు చేసి జీవోలు అమెండ్మెంట్స్ ఏవేవో చేసి చివరికి ఏం చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలను బీసీలను వంచింది. ఆ వంచనకు తాను ఎంతో బాధపడ్డాడు, మనోవేదన గురి అయ్యిండు ఈశ్వరాచారి. ఆ విధంగా యువకుడు బలి రావడం చాలా బాధాకరం. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. ఇప్పుడు కూడా ఒక్క మంత్రి రాలేదు, ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే రాలే, ఒక్క ఎంపీ రాలేదు, చివరి కనీసం చూడడానికన్నా రాలేదంటే వాళ్ళకి ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం ఏ విధంగా చూస్తున్నది అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా బీసీ సోదరులు ఇప్పటిదాకా చెప్పిండు. ఇప్పుడే మన సంఘం ప్రెసిడెంట్, విశ్వకర్మ సంఘం ప్రెసిడెంట్ మధురమోహన్ వచ్చిండు. మేము ఫస్ట్ అయిన రోజు నుంచి ఇప్పుడు చూస్తున్నాం. అతను చనిపోయింది బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన, బీసీలో జరుగుతున్న ఈ రిజర్వేషన్లకు చూసిండు, ఇచ్చిండు. మేము ఫస్టే ఉన్నా నేను అన్న. నిన్నటి వరకు శ్రీకాంతాచారి, ఈరోజు ఈశ్వరాచారి అన్న నాతో అన్నాడు. ఫస్ట్ హాస్పిటల్ పోయింది నేను. ఆ విధంగా యువకుడు బలిదానం కావడం. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ముఖ్యంగా బీసీ స్థాయిలో సోది తెచ్చుకొని ముందు కొట్లాడాలని నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, కొట్లాడదాం విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, సిగ్గు తెచ్చుకొని రిజర్వేషన్ అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎట్లా చూస్తారన్న, ఎట్లా చూస్తారు నిజంగానే? ప్రభుత్వం చెప్పినప్పుడు మంత్రులందరూ కూడా 42% రిజర్వేషన్ పెట్టి, ఇది ఈశ్వరాచారి యొక్క ఆత్మాహుతి అని అనుకోవద్దు, ప్రభుత్వం యొక్క హత్య అని భావించాలి మనం. ఎందుకంటే ప్రభుత్వం అవలంబించేటువంటి ఒక వైఖరితోని మనస్తాపం చెంది మరి ప్రాణత్యాగం చేసుకున్నటువంటి ఈశ్వరాచారికి ప్రభుత్వము అన్ని విధాలు ఆదుకోవాలి ప్రస్తుతానికైతే. ఆ తర్వాత ఏం నిర్ణయాలు తీసుకుంటామనేది తర్వాత మేము చెప్తాం.
ఇక్కడ తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నుంచి పేట భాస్కర్ అన్న ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్నా కూడా ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి భాస్కర్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న మరణం? ఈ రోజు సాయిశ్వర్ గారి మరణం నిజంగా ఈ రోజు బీసీ వర్గాలు కనులు తెరవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మహత్తరమైన తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఏదైతే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశాడో ఈ రోజు బీసీ ఉద్యమానికి సాయిశ్వరాచారి గారు మరి అంకురార్పణ చేశాడు. ఇకనైనా కనులు తెరిచి రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దిశలో మరి బీసీలు ప్రయత్నం చేయాలి. ఈ దళిత వర్గాలు మిగతా బీసీ వర్గాలన్నీ కూడా ఏకమై అప్పర్గా ఏదైతే రాజ్య పాలన చేస్తుందో ఆ రాజ్యాన్ని దించాలంటే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరూ కూడా ఏకపాటికి రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే తీన్మార్ మల్లన్న న్యాయం చేస్తాడని మరి అక్కడ పోయి ఏదైతే ఆ తగలబడ్డాడు కాబట్టి వాస్తవం కూడా బీసీలు కనులు తెరవాలి. ప్రజా సంఘాలకు కూడా మేము పూర్తిగా ఏదైతే ఖండిస్తున్నాము. ఈ మరణాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆరా ఏదైతే దయనీయ స్థితిని మరి గ్రహించి వారికి ఎక్స్గ్రేస్ వెంటనే ప్రకటించాలని ప్రజా సంఘాల జేఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జోహార్ శ్రీకాంత్ ఈశ్వరాచారి.